స్మైల్ ప్లీజ్ అంటూ మనకైతే ఫోటోగ్రఫీలో ఎన్నో రకాలమైన ఫోటోగ్రఫీస్ మనం చూసే ఉంటాం. కెమెరా ఉన్న ప్రతి ఒక్కడు నేను ఫోటోగ్రాఫర్ అవుతా మంత్ 2 months అలా నేర్చుకొని కొన్ని స్నాప్స్ చేయగానే వాళ్ళ ఫ్రెండ్స్ బాగున్నాయి, చాలా బాగా తీసావు అనేసరికి ఇంకా నాకు వచ్చేసిన ఫోటోగ్రఫీ, నేను వెళ్ళిపోయి ఫోటోలు తీసుకోవచ్చు అనుకుంటా. అలాంటి వాళ్ళకి మాత్రం చాలా కష్టం. రీసెంట్ టైమ్స్లో అయితే ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో మనం బాగా వింటుంది క్యాండిడేట్ ఫోటోగ్రఫీ. డెఫినెట్లీ ఇప్పుడు మేజర్గా రన్ అయ్యేదే క్యాండిడేట్ ఫోటోగ్రఫీ. సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని క్యాప్చర్ చేసేది క్యాండిడేట్ ఫోటోగ్రాఫర్. లాస్ట్ ఇయర్ చూసిన నార్మల్ కెమెరా పట్టుకొని తిరిగే పర్సన్ ఈ రోజు అయితే ఒక కార్లో తిరిగేంత రేంజ్లోకి వస్తుంది. ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది ఈ ఫీల్డ్లో. డెఫినెట్లీ ఉంటుంది. సంథింగ్ క్రియేటివిటీగా ఉండాలి, ఆ వాల్యూ పెంచుకోవాలి, ఆ డిమాండ్ క్రియేట్ చేసుకోవాలి. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కొన్ని అయితే ప్రీ వెడ్డింగ్ అనేది వెడ్డింగ్కి మించి అని చెప్పచ్చు. అంటే ఒక సినిమాలో ఒక సాంగ్ ఎలా ప్లాన్ చేస్తున్నామో ఆల్మోస్ట్ చిన్న సినిమా లాగా మాత్రం చేస్తున్నామండి. ఎందుకు ఈ ప్రీ వెడ్డింగ్ ట్రెండ్ అనేది కూడా ఎక్కువగా వెళ్ళిపోయింది? ప్రతి ఒక్కరి మనిషిలో ప్రతి ఒక్కరు హీరో అనుకుంటా. అది ఎప్పుడు అవకాశం దొరకదు చూపించుకోవాలంటే. కానీ ఫోటోగ్రఫీ విషయానికి వచ్చేటప్పటికి క్లయింట్స్ కానీ ఎందుకు అలా లాగింగ్ చేస్తూ ఉంటారు? ఫోటోగ్రాఫర్స్ నిజంగా 80% ఫోటోగ్రాఫర్స్ ఈ ఫైనాన్షియల్ దాంట్లో సఫర్ అవుతున్నారు. సో దానివల్ల ఈ ఫోటోగ్రాఫర్కి గ్రోత్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో 4 చనిపోయారండి ఫోటోగ్రాఫర్స్ ఆత్మహత్య చేసుకున్నారు జస్ట్ 1 to 2 months. బట్ నాకు అలాంటి సిచ్యువేషన్ ఒక్కసారి ఎదురైంది. అంటే మీ లైఫ్లో మీరు చూసిన ఘోరమైన డౌన్ నుంచి నేను స్టార్ట్ అయ్యాను. నేను లర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మా ఊళ్ళో ఒక 4 స్టూడియోలు ఉంటాయి. నేను వెళ్ళగానే ఆల్బమ్ తీసి లోపల పెట్టాను. సర్లే అని చెప్పి నేను బయటకు వచ్చాను. చాలా బాధపడుతుంది. మీరు చేసిన పెద్ద మూవీస్ కానీ లేకపోతే ఏదైనా ఈవెంట్స్ ఏదైనా ఉన్నాయా? సో నేను లైగర్ మూవీకి ఫోటోషూట్ చేశాను. పూరి గారితో మీరు వర్క్ చేశారు కదా, ఆయన వర్క్ స్టైల్ అనేది ఎలా అనిపించింది? ఎక్సలెంట్ పర్సన్. స్మైల్ ప్లీజ్ అంటూ మనకైతే ఫోటోగ్రఫీలో ఎన్నో రకాలమైన ఫోటోగ్రఫీస్ మనం చూసే ఉంటాం. కానీ ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండ్స్లో చూసుకుంటే ఫోటోగ్రఫీ అనేది ఒక సూపర్ బిజినెస్గా అయిపోయింది. కెమెరా ఉన్న ప్రతి ఒక్కడు నేను ఫోటోగ్రాఫర్ అవుతా ఏంటమ్మా అంటే ఫోటోగ్రాఫర్ అవుతా అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ప్రజెంట్ ఈ ఫీల్డ్లో ఉన్న లోటుపాట్ల గురించి మన ఐ డ్రీమ్ మీడియాతో ముచ్చటించడానికి, చర్చించడానికి కూడా మరి సీనియర్ ఫోటోగ్రాఫర్ మరి ప్రసాద్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. మరి ఆయన్నే అడిగి తెలుసుకుందాం, అసలు ఈ ఫీల్డ్లో సక్సెస్ రేట్ అనేది ఎంత ఉంటుంది? ఊరికే కెమెరా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోటోగ్రాఫర్లు అయిపోవచ్చా? ఇలాంటి బోల్డ్ అయిన సంగతులు అనేది ఆయన్నే అడుగుదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ. మొత్తానికైతే కెమెరా పట్టుకోగానే నేను కూడా ఫోటోగ్రాఫర్ని అయిపోతానని ఫీలింగ్ వచ్చేసింది. ఎస్, ప్రజెంట్ ఫోటోగ్రఫీ ఫీల్డ్ అనేది ఎలా ఉందంటారు? ఫోటోగ్రఫీ ఫీల్డ్ ఎక్సలెంట్ బిజినెస్, ఎక్సలెంట్ ఆర్ట్ ఫీల్డ్. అంటే ఇది మొట్టమొదటిగా మెయిన్గా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్ అనేది ప్యాషన్తో రిలేట్ అయి ఉన్నది. ఓకే, కమర్షియల్ బిజినెస్, డబ్బు సంపాదిస్తున్నాం ఇందులో అనేది ఒక పాయింట్ అయితే, దీంట్లో మేజర్గా ప్యాషన్తో వర్క్ చేయాలి, పేషెన్సీ ఉండాలి. ఇది ఉంటే 100% సక్సెస్ఫుల్, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయొచ్చు. సో మేజర్గా ఇప్పుడు మనం కొంతమంది కెమెరా పట్టుకొని ఒక 1 month 2 months ఫోటోగ్రాఫర్స్ దగ్గర, సీనియర్ ఫోటోగ్రాఫర్స్ దగ్గరికి వెళ్ళి కాసేపు 1 month 2 months అలా నేర్చుకొని కొన్ని స్నాప్స్ చేయగానే వాళ్ళ ఫ్రెండ్స్ బాగున్నాయి, చాలా బాగా తీసావు అనేసరికి ఇంకా నాకు వచ్చేసిన ఫోటోగ్రఫీ, నేను వెళ్ళిపోయి ఫోటోలు తీసుకోవచ్చు అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మాత్రం చాలా కష్టం. అంటే ఆ ఫ్రెండ్స్ 4 ఫొటోస్తో చూసి ఇంప్రెస్ అయిపోయి బాగా తీసావు అనేసరికి ఇంకా నాకు మొత్తం వచ్చి డిజిటల్ కదా ఇప్పుడంతా. ఇమీడియట్లీ చూడగానే క్లిక్ చేయగానే పిక్చర్ కనబడుతుంది, బాగుంది అనే ఫీల్ కలుగుతుంది. సో అలా చేసే వాళ్ళకి మాత్రం ఇది ఫెయిల్యూర్. ఓకే, ఎందుకంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒకలా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. కెమెరాస్ని కావచ్చు, లైటింగ్ని కావచ్చు, అంబియన్స్ని కావచ్చు, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ కావచ్చు. సేమ్ టైం మోడల్స్ కానీ ఇటు బ్రైడ్ అండ్ గ్రూమ్ వెడ్డింగ్ పిక్చర్స్ చేసినా ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు. వాళ్ళ ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, వాళ్ళ యాంగిల్లో లుక్ ఉంటారు, వాళ్ళని ఎలా చూపించాలి. డార్క్ కలర్ కొంతమంది ఉంటారు, బ్రైట్ కలర్ కొంతమంది ఉంటారు. సో ఎవ్రీ పీపుల్ మన యొక్క క్లయింట్ కాబట్టి వాళ్ళని బాగా చూపించాలి. సో దాన్ని ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తే అంత బెటర్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం పక్కాగా సక్సెస్ అవుతారు. అండ్ ప్యాషన్తో వర్క్ చేస్తే పక్కా సక్సెస్ అవుతారు దీంట్లో.
అండ్ రీసెంట్ టైమ్స్లో అయితే ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో మనం బాగా వింటుంది క్యాండిడ్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి. అంటే చిన్నప్పుడు ఫాదర్ మదర్ వాళ్ళ పెళ్లి ఫోటోలు కానీ చూస్తూ ఉంటే జస్ట్ ఒక ఫోటోగ్రాఫర్ ఒకే ప్లేస్లో ఉండి తీసేటప్పటికి అండ్ ఇప్పుడుకున్న ట్రెండ్కి చాలా మార్పు అనేది వచ్చింది కదా. అంటే ఈ క్యాండిడ్ ఫోటోగ్రఫీ అనేది ఎంతవరకు అంటే క్లయింట్స్ అడుగుతున్నారా బాగా దాని గురించి? డెఫినెట్లీ ఇప్పుడు మేజర్గా రన్ అయ్యేదే క్యాండిడేట్ ఫోటోగ్రఫీ. అంటే కొంతమంది అంటారు ఆ ట్రెడిషనల్ లేకుండా సరే క్యాండిడేట్ తీసేయమంటారు. బట్ క్యాండిడేట్ ఇంపార్టెంట్, ట్రెడిషనల్ ఇంపార్టెంట్. ట్రెడిషనల్ అంటే ఈవెంట్ ఫోటోగ్రాఫర్ అండి. ఓన్లీ ఈవెంట్లో మూమెంట్స్ని మాత్రమే క్యాప్చర్ చేస్తాడు ట్రెడిషనల్ ఫోటోగ్రాఫర్. అంటే ఈవెంట్ ఫోటోగ్రాఫర్ అని కూడా అంటారు దాన్ని. సో క్యాండిడేట్ ఫోటోగ్రాఫర్ ఎక్స్క్లూజివ్ హైలైట్స్, అంటే ఆ ఈవెంట్లో జరుగుతున్న ఎక్స్ప్రెషన్ మూమెంట్స్ కానీ న్యాచురల్ మూమెంట్స్ కానీ వాళ్ళ ముఖ కవలికలు క్యాండిడేట్ మీన్స్. సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని క్యాప్చర్ చేసేది క్యాండిడేట్ ఫోటోగ్రాఫర్. అంటే ఎక్స్ట్రా తిని ఉండి ఏం చేస్తుంటాడంటే దాంట్లో హైలైట్స్ మాత్రమే పిక్ చేస్తుంటాడు. ఓకే. సో తినకి మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, అండ్ డిఫరెంట్ లెన్సులు యూజ్ చేయాలి. సో దానివల్ల క్యాండిడేట్ ఫోటోగ్రాఫర్ అవుతాడు. అండ్ రీసెంట్ టైమ్స్లో కొన్ని ఆర్టికల్స్ అనేది కూడా చూస్తే అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ టోటల్ ఫోటోగ్రఫీ మీదే టోటల్ వరల్డ్ వైడ్ జరుగుతున్న బిజినెస్ ఎంత అంటే $5.26 బిలియన్ అనేది జరుగుతుంది. సో మన ఇండియాలో ప్రజెంట్ ఆ మార్కెట్ అనేది కూడా బాగా పెరిగిపోయింది. సో మీకు కూడా డిమాండ్ అనేది కూడా బాగా వచ్చింది. లాస్ట్ ఇయర్ చూసిన నార్మల్ కెమెరా పట్టుకొని తిరిగే పర్సన్ ఈరోజు అయితే ఒక కార్లో తిరిగేంత రేంజ్లోకి వస్తున్నాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా జరుగుతుంటుంది? అంత ర్యాపిడ్ గ్రోత్ ఉంటుందా ఈ ఫీల్డ్లో? డెఫినెట్లీ ఉంటుంది. అంటే ఒక ఫోటోగ్రాఫర్ కాదు, అందరూ రిచ్ కిడ్స్ అయిపోయారు ఇప్పుడు. ఆల్మోస్ట్ బైక్ రేంజ్ అయితే వెళ్ళిపోయింది. అలా అని చెప్పేసి దీంట్లో సక్సెస్ ఉంది, ఫెయిల్ ఉంది. చెప్పాను కదా మీకు ఇందాకనే, సక్సెస్ అనేది మన దగ్గర ఉన్న క్రియేటివిటీని బట్టి సక్సెస్ ఉంటుంది. సో మనం ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని ఆ బ్రాండ్ సర్వీస్ ఎంత బాగుంది, ఎలా చేస్తున్నాం, ఎంత సర్వీస్ ఇస్తున్నాం, వాళ్ళకి మెమొరీస్ ఎంత బాగా ఇస్తున్నాం, వాళ్ళ డ్రీమ్స్ని మనం ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నాం అనేది మోర్ ఇంపార్టెంట్. అది కనుక మనం సక్సెస్ చేయగలిగితే, మార్కెట్లో మంచి పేరు వస్తే ఆటోమేటిక్గా గ్రోత్ కంపల్సరీ ఉంటుంది. అంటే ఒక క్లయింట్ ఏంటంటే మనీ పెడుతున్నాడంటే 1,00,000 క్వశ్చన్స్ వేస్తాడు. మనం చాలామందిని ఎంక్వైరీ చేస్తాడు. అందులో ఇప్పుడు దాచిపెట్టడానికి ఏం లేదు. డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడంతా అందరు సోషల్ మీడియా చెక్ చేస్తున్నారు. ఎవరి సర్వీస్ ఏంటి, ఎవరు ఎలా తీస్తున్నారు, వాళ్ళ రివ్యూస్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇప్పుడంతా మనకు డిజిటల్ గూగుల్లో ఉంది. అవి చూసుకొని వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు ఎవరు సెట్ అవుతారో చూసుకొని, వాళ్ళ రిక్వైర్మెంట్కి ఎవరు మ్యాచ్ అవుతారో చూసుకొని, వాళ్ళు ఒక 4-5 ఎంక్వైరీ చేసి, వాళ్ళు మాట్లాడే విధానంలో కావచ్చు, వాళ్ళు చెప్పే విధానంలో కావచ్చు, ప్రీవియస్ వాళ్ళ క్లయింట్స్ సర్కిల్ కావచ్చు, అలా చూసుకొని ఈవెంట్స్ ఇస్తున్నారు. సో దానివల్ల కంపల్సరీ గ్రోతింగ్ ఉంటుంది. బట్ మనం సంథింగ్ క్రియేటివిటీగా ఉండాలి, ఆ వాల్యూ పెంచుకోవాలి, ఆ డిమాండ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ డిమాండ్ క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇన్కమ్ పరంగా కూడా బాగుంటుంది. అండ్ ఫోటోగ్రఫీ విషయానికి వస్తే అంటే ప్రజెంట్ జరుగుతున్న ట్రెండ్స్ ఏంటి? ఈవెన్ మ్యారేజెస్లో కానీ, ఫంక్షన్స్లో కానీ, లేకపోతే ఆ ఫ్యాషన్ మోడలింగ్ దానిలో విషయంలో కానీ, సో ఈ ట్రెండ్స్ అనేది ఎలా నడుస్తుంది, ఏం నడుస్తుంది ప్రజెంట్? సో ఇంతకుముందు మీరు అన్నట్టు ఇందాక ఒక ఫోటోగ్రాఫర్ ఒక వీడియోగ్రాఫర్ అంటే ఈవెంట్ అయిపోయేది. మేజర్ ఈవెంట్స్ బ్రైడ్ సెరమనీ అండ్ వెడ్డింగ్ అయితే రిసెప్షన్, ఈ 3 ఈవెంట్లే మేజర్ ఈవెంట్స్. దాంట్లో వెడ్డింగ్, రిసెప్షన్ అనేది మెయిన్ ఈవెంట్స్. ఇప్పుడు అలా కాదు, హల్దీ, సంగీత్, మెహందీ. సో ఇవి కూడా అసలు వెడ్డింగ్ కంటే గ్రాండ్గా చేసుకుంటున్నారు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్. ఇంకా ఇప్పుడైతే హల్దీ అయితే బ్రైడ్ అండ్ గ్రూమ్ బోత్ ఇద్దరు కలిపి ఒక రిసార్ట్ బుక్ చేసుకొని టోటల్ అటు సైడ్ ఫ్యామిలీ ఇటు సైడ్ ఫ్యామిలీ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే. చాలా ఎక్స్పెన్సివ్. అంటే ఒక ఫోటోగ్రఫీకే కాదు ఖర్చు, డెకరేషన్ పార్ట్ కావచ్చు, రిసార్ట్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అండ్ కాస్ట్యూమ్స్ కావచ్చు, డ్రెస్సింగ్ కావచ్చు, ప్రతిదానికి ఎక్స్పెన్సివ్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది క్యాప్చర్ అవ్వాలి, మెమరీస్ ఉండాలి అనుకుంటే మళ్ళీ మాకు ఫైనల్గా మా ఫోటోగ్రఫీ దగ్గరకు రావాల్సిందే, దానికి ఇన్వెస్ట్ చేయాల్సిందే. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒట్టిగేమి ఇవ్వట్లేరండి. దానికి రిక్వైర్మెంట్ కూడా ఒక వెడ్డింగ్కి పెట్టే టీమ్ని పెట్టాల్సి వస్తుంది, చిన్న హల్దీ ఈవెంట్కి కూడా. సో దానివల్ల అంటే ప్రతి ఈవెంట్ హ్యూజ్గా జరుగుతుంది. సంగీత్ ఆల్సో ఒక ఈవెంట్, ఒక షో లాగా చేస్తున్నారు సంగీత్ని. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరు డ్యాన్సులు ప్రాక్టీస్ చేసి, సైడ్ డాన్సర్స్ను పెట్టేసి, కాస్ట్యూమ్స్ ప్రిపేర్ అయ్యేసి, సౌండ్ కానీ మన ఫ్లయింగ్ సౌండ్ సిస్టమ్ కానీ, ఇంకా ఎవ్రీథింగ్ ఒక షోకి ఎలా ప్రిపేర్ అవుతున్నారో అలా ప్రిపేర్ అవుతున్నారు. అలాంటి ఈవెంట్కి ఒక వెడ్డింగ్ కంటే ఎక్కువ మేము కెమెరాస్ పెట్టాల్సి వస్తుంది. అంటే 2-3 కెమెరాస్ పెట్టేసి 2-3 యాంగిల్స్లో షూట్ చేసి, సినిమాటోగ్రఫర్ పెట్టి క్యాండిడ్ మూమెంట్స్ క్యాప్చర్ చేసి. సో ఇవన్నీ మాకు ఇన్వెస్ట్మెంట్ అవుతున్నాయి, వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఆబ్వియస్లీ బిజినెస్ గ్రోత్ ఉంది, దాన్ని బాగా చేసుకుంటే మంచి లాభాలు కూడా ఉన్నాయి.
యా. అండ్ మనం బాగా వింటున్నది, సరదాగా మీమ్స్లో కూడా మనం చూస్తున్నది ఏంటంటే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్. ఆ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కొన్ని కొన్ని అయితే సో వేరే దేశాలకు కూడా వెళ్ళిపోయి షూట్ చేసుకొని వస్తుంటారు. సో ఏదైనా ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ టైప్లో పెట్టుకొని కూడా కొంతమంది ఎక్స్పెన్సివ్గా చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. ఆ ట్రెండ్లో మీరు ఏమన్నా చేశారా రీసెంట్గా అండి? చాలా చేశానండి. చాలా ప్రీ చేశారా? వెడ్డింగ్ అనేది వెడ్డింగ్కి మించి అని చెప్పొచ్చు. ఓకే. ఎందుకంటే వెడ్డింగ్ అనేది మాకు రెగ్యులర్గా ఒక 2-3 ఫోటోగ్రాఫర్స్ని పెట్టి ట్రెడిషనల్ యాంగిల్ అని క్యాండిడ్ యాంగిల్ అని వాళ్ళని సెట్ చేసి ఫోటోషూట్ చేయొచ్చు. కానీ ప్రీ వెడ్డింగ్ అనేది లిమిట్ లేదు. అంటే ఒక మూవీకి వాళ్ళిద్దరు హీరో హీరోయిన్, వాళ్ళ హీరో హీరోయిన్ అనుకొని మేము ఒక సాంగ్ ప్లాన్ చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్కి రిలేటెడ్ లొకేషన్స్ అవన్నీ గైడ్ చేసి విత్ మేకప్. అంటే ఒక సినిమాలో ఒక సాంగ్ ఎలా ప్లాన్ చేస్తున్నామో ఆల్మోస్ట్ చిన్న సినిమాలాగా మాత్రం చేస్తున్నామండి. ఇంకా కొంతమందికి బడ్జెట్ ఉండి మాకు ఇంకా బాగుండాలి అనుకుంటే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళేసి ఒక 2-3 డేస్ లొకేషన్స్లో షూట్ చేసి దాన్ని మళ్ళీ ఎడిటింగ్ కూడా రెగ్యులర్ ఎడిటర్ చేయరండి, వీటికి మూవీ ఎడిటర్సే చేస్తున్నారు. సో ఎందుకంటే వాళ్ళకు ఉండే విజన్ నాలెడ్జ్ వేరు. అండ్ మూవీకి ఏదైతే కలర్ గ్రేడింగ్ డిఐ అంటున్నాం కదా, అది కూడా చేపిస్తున్నాం. ఓకే. సో అది ఒక దానికి లిమిట్ లేదండి, ఇంత అంత లేదు. డిపెండింగ్ క్లయింట్ బడ్జెట్ని బట్టి మేము ప్లానింగ్స్ ఇస్తాము. సో వాళ్ళ బడ్జెట్ని బట్టి ఈ బడ్జెట్లో అయితే ఇంతలో ఇక్కడ లొకేషన్లో చేసుకోవచ్చు, ఇంతలో అయితే ఈ బడ్జెట్ అయితే ఈ లొకేషన్లో చేసుకోవచ్చు అని సజెషన్ ఇస్తున్నాం. దానికి లిమిట్ లేదు. ఇంకా ఒక్కొక్కరు సాంగ్కి 50,000 నుంచి మొదలుకొని 5 lakhs 6 lakhs వరకు కూడా ఖర్చు పెడుతున్నారు కానీ ఒక్క సాంగ్కి. రీసెంట్గా అయితే మీరు ఎక్కడో అబ్రాడ్గా ఎక్కడికో వెళ్ళి ఏదో షూట్ చేసుకొని వచ్చింది నేను చూశాను అనమాట సోషల్ నెట్వర్క్లో. యా, అది యాడ్ షూట్ యాక్చువల్లీ. Ad shoot. యాడ్ షూట్. సో నెక్స్ట్ మంత్లో మాకు ఆ షూట్ కూడా ఇప్పుడు ఉంది. అబ్రాడ్లో ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లానింగ్ ఉంది. సో దానికి లొకేషన్స్ ఏంటి, దాని కాస్ట్యూమ్ ఏంటి, సాంగ్ ఏదని డిస్కషన్లో ఉన్నాము. ప్రజెంట్ మన ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్లలో చిక్మంగళూరు అని, గోవా అని, మోతుగూడెం, మారేడుమల్లి, ఈ పుష్ప మూవీ షూటింగ్ చేసిన లొకేషన్స్ ఉన్నాయి కదా, అలాంటి లొకేషన్స్లో చాలా సాంగ్స్ తీశాను నేను. కానీ మీరు ఇందాక చెప్పారు ఏంటంటే మీరు చేసే సాంగ్స్కి, ఆ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లో చేసే సాంగ్స్కి ఫిలిం ఎడిటర్స్ వాళ్ళు వర్క్ చేస్తున్నారని చెప్పి, అంటే వాళ్ళ ఛార్జెస్ అనేది ఎలా ఉంటాయి? అంటే నార్మల్గా దీనికి సపరేట్ ఛార్జెస్ ఎక్కువ కానీ తక్కువ కానీ అట్లా ఏమైనా తీసుకుంటారా? డెఫినెట్గా ఎక్కువనే ఉంటుంది. ఎక్కువే ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనము కస్టమర్కి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాం, ఇంత బిల్ అవుతుందని వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, ఇక్కడ టేకింగ్ కెమెరామెన్తో పాటు ప్రొడక్షన్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. అండ్ ప్రీ వెడ్డింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు మేము ఫోటోగ్రఫీకి కొన్ని లైట్స్ హ్యాండిల్ చేస్తాం, బ్యాటరీ లైట్స్. ఎందుకంటే అక్కడ మనకు పవర్ ఫెసిలిటీ ఉండదు. అలా అని చెప్పి మూవీలాగా జనరేటర్ పెట్టు అని అడగలేము మనం అక్కడ. సో బ్యాటరీ పవర్ లైట్స్ కొన్ని టెక్నికల్గా మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, అవి యూజ్ చేస్తూ తీస్తాం. కానీ చాలా కష్టమైన వర్క్ అండి. అంటే క్లయింట్స్ అందరికీ ఏమనిపిస్తుంది అంటే ప్రీ వెడ్డింగ్కి 2 lakhs 3 lakhs ఎంత ఎందుకు అని అనుకుంటారు, ఒక ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అనుకుంటారు. కానీ అక్కడికి వచ్చాక ఈవెన్ ఆల్సో క్లయింట్సే ఇంత ఉంటుందా మాకు తెలియదండి అంటారు. అంటే ఓవరాల్ ఎడిట్ అయిపోయిన తర్వాత ఒక వీడియోని చూసి బాగుంది, చాలా బాగా తీశారు అని అంటారు. అది అడగగానే చాలా బాగా తీశారమ్మా, మీకు ఎంత ఉంది ఖర్చు అనగానే ఒక 3 lakhs అయిందండి, 4 lakhs అయిందని. అంత ఖర్చు దీనికి 5 నిమిషాల వీడియోకి అంటారు. బట్ నిజంగా టెక్నికల్గా మా అసిస్టెంట్ టీమ్ కావచ్చు, మేము కెమెరామెన్స్ కావచ్చు, మేకప్ ఆర్టిస్టులు కావచ్చు, హిల్ స్టేషన్స్లో వెళ్ళి తీయాల్సి వస్తుంటుంది. కొన్నిటికి మనం ఆ ప్లేస్లకి వెహికల్ వెళ్ళదు, అవును, నడుచుకుంటూ గుట్టలెక్కి వెళ్ళాలి. అక్కడ మాకు లైట్స్కి కూడా డేంజరస్. ఒక్కోసారి హెయిర్ వచ్చేసి లైట్స్ కూడా పడిపోతుంటాయి. అంటే ఒక్కొక్క లైట్ దగ్గర ఒక పర్సన్ నిలబడి ప్రాపర్ లైటింగ్ పొజిషన్ చేసి చాలా హార్డ్ వర్క్ చేసి చేయాల్సి వస్తుంది. బట్ ఫైనల్ అవుట్పుట్ చాలా బాగుంటుంది, బడ్జెట్ కూడా అలాగే ఉంటుంది. ఓకే. అండ్ ప్రజెంట్ అయితే ఎందుకు ఈ ప్రీ వెడ్డింగ్ ట్రెండ్ అనేది కూడా ఎక్కువగా వెళ్ళిపోయింది? అంటే వాట్స్ అంటే రీజన్ ఏంటంటారు? సో అంటే నాకు అర్థమైన కాడికి ఏంటంటే ప్రతి ఒక్కరి మనిషిలో ప్రతి ఒక్కరు హీరో అనుకుంటారు. యా, అది ఎప్పుడు అవకాశం దొరకదు చూపించుకోవాలంటే. ప్రతి ఒక్కరికి కెమెరా ముందు ఫోటోలు దిగాలని ఉంటుంది, కెమెరా ముందు ఏదో పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇంకా మనకు రీల్స్ అవన్నీ చిన్న చిన్న మొబైల్స్లోనే వాళ్ళ పర్ఫార్మెన్స్లు చూపిస్తున్నారు. అంటే చిన్న విలేజ్లో నుంచి మొదలు పెట్టుకుంటే హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రతి పీపుల్ యాక్టర్స్ ఆల్సో రీల్స్ చేస్తున్నారు. సో ఎందుకంటే వాళ్ళని ప్రజెంట్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది. వాళ్ళకి ఒకే ఒక అవకాశం ప్రీ వెడ్డింగ్. సో ఆ ప్రీ వెడ్డింగ్, ఆ వెడ్డింగ్ మూమెంట్స్ ఆ టైంలోనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా వాళ్ళు ప్రతిదీ ఖర్చు పెట్టాలనుకున్నా, ఇంకేదైనా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించుకోవాలనుకున్నా, వాళ్ళ మెమొరీస్ని క్యాప్చర్ చేయించుకోవాలనుకున్నా ఇది ఒక అవకాశం వాళ్ళకి. సో అందుకే ఇంకా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క బడ్జెట్ని బట్టి వాళ్ళ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఇంకా షూటింగ్స్కి వెళ్తున్నాం అన్నమాట. ఓకే. అంటే బడ్జెట్స్ గురించి మాట్లాడారు కాబట్టి, సో ఇది ఇప్పటి నుంచి కాదు, తరతరాలుగా యుగాలుగా వింటున్న మాట మెయిన్గా బడ్జెట్స్ విషయంలో.
ఏదైనా పెళ్లి గాని, ఏదైనా ఈవెంట్ జరుగుతూ ఉందంటే, అందరికీ డబ్బులనేది అంటే వెంటనే ఆ పెళ్లి అయిపోయిన 1, 2 డేస్‌లోనే క్లియర్ చేస్తారు. కానీ ఫోటోగ్రఫీ విషయానికి వచ్చేటప్పటికి క్లయింట్స్ గాని ఎందుకు అలా లాగింగ్ చేస్తూ ఉంటారు? అంటే ఇచ్చిన తర్వాత కూడా సో, అది అది బాలేదు, ఇది బాలేదని చెప్పేసి కొంతమంది నాట్ ఐ యామ్ టెల్లింగ్. సో, ఎందుకిలా చేస్తున్నారు? అది తప్పు క్లయింట్స్‌లో ఉందా? లేకపోతే ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఇచ్చే అవుట్‌పుట్ దానిలలో ఉందంటారా? గుడ్ క్వశ్చన్. ఇప్పటివరకు మీరు కమర్షియల్ ఎలిమెంట్స్, బిజినెస్ బాగుంది, ఎంత లాభాలు ఉన్నాయి వీటి గురించి మాట్లాడుకున్నాం. Yeah. బట్ ఫోటోగ్రాఫర్స్ నిజంగా 80% ఫోటోగ్రాఫర్స్ ఈ ఫైనాన్షియల్ దాంట్లో సఫర్ అవుతున్నారు. సాటిస్ఫై కూడా లేరు. ఎందుకంటే ఒకప్పుడు ఒక ఫోటోగ్రాఫర్, ఒక వీడియోగ్రాఫర్ ఈవెంట్కి వెళ్తే అదొక ఛార్జ్ ఉండేది, ప్రొడక్షన్ ఖర్చు ఉండేది. సో ఇప్పుడు అలా కాదు. మనం ఒక 5 లక్షలు బిల్ వేస్తున్నామంటే దాంట్లో 4,25,000 4 lakhs వరకు షూటింగ్ ఖర్చులు అవుతున్నాయి ఇక్కడ. క్లయింట్కి ఆ విషయం తెలియదు. సో యాక్చువల్ ఏంటంటే ఒక 1 lakh అడ్వాన్స్ ఇస్తాడు కస్టమర్, ఇచ్చేసి అడ్వాన్స్ బుక్ చేశాడు, వీళ్ళు కూడా అడ్వాన్స్ ఇచ్చేసి టీం అంతా సెట్ చేసుకొని పెట్టుకుంటారు. తర్వాత వెడ్డింగ్లో ఒక 50,000 60,000 1 lakh ఇస్తాడు. ఇంకా మేము ఇచ్చాం కదమ్మా మీకు ఫొటోస్ ఇచ్చాక అమౌంట్ ఇస్తాం అంటాడు. కానీ ఇక్కడ ఇతనికి వచ్చిన ఖర్చే 3 lakhs ప్లస్, వీళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ 2 lakhs. వాళ్ళ దృష్టిలో ఎలా ఉంటుందంటే మేము ఆల్రెడీ 50% అడ్వాన్స్ ఇచ్చాం, మాకు ఫొటోస్ రాలేదు, వీడియో రాలేదు, మేము ఇచ్చాక ఇస్తాం. ఇది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రొడక్షన్ ఖర్చు కంటే ఎక్కువ షూటింగ్ ఖర్చులు అవుతున్నాయి. టీం అందరికి అమౌంట్ స్పెండ్ చేయాలి, వీళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా ఉండదు. ముందుకు మళ్ళీ వీళ్ళ ఫొటోస్ కానీ ఎడిటింగ్ కానీ ముందుకు వెళ్ళాలంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి. అంటే ఎడిటర్ దగ్గర పోతే ఎడిటర్ డబ్బులు అడుగుతాడు, ఆల్బమ్ డిజైనర్ దగ్గర పోతే ఆల్బమ్ డిజైనర్ అడుగుతాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, హోల్డ్ చేస్తున్నారు, మీరు ఇవ్వలేరు కదా అంటున్నారు. సో కొంతమంది ఏం చేస్తున్నారు, మీరు ఆల్బమ్ సెలెక్షన్ చేయండి, మేము ఫొటోస్ ఇస్తున్నాం, మీరు చేసేసేయండి అని కొంతమంది ఇచ్చేస్తారు. అక్కడ ఇవ్వగానే వీళ్ళు ఏం చేస్తారు, సాఫ్ట్ కాపీస్ చూడగానే సగం ఎంజాయ్ అయిపోతుంది వీళ్ళకి. అంటే ఇంకా వీళ్ళకి ఆల్బమ్స్ హార్డ్ కాపీ అనేది రిక్వైర్మెంట్ చాలా తక్కువైంది. సో ఇంకా వీళ్ళు డిలే చేస్తూ వెళ్తుంటారు. ఏంటి సార్ మీరు డబ్బులు ఇవ్వాలి కదా అంటే ఆల్బమ్ సెలెక్షన్ కాగానే ఇస్తామంటారు. నిజంగా ఇక్కడ సైడు టూ టైప్స్ ఉందండి. ఇక్కడ ఒక సైడు ఫోటోగ్రాఫర్స్ డిలేస్ కొన్ని ఉంటాయి, కానీ ఎక్కువ పర్సంటేజ్ మేము ఆల్బమ్స్ సెలెక్షన్ దగ్గర పెండింగ్ పెట్టి మాది వర్క్ పెండింగ్ ఉంది కదా, ఇంకా ఆల్బమ్స్ మీరు ఇవ్వలేదు కదా అని పేమెంట్ ఆపే క్లయింట్సే ఎక్కువ ఉన్నారు. ఓకే. సో దానివల్ల ఈ ఫోటోగ్రాఫర్కి గ్రోత్ ఉండదు. ఎందుకంటే దీన్ని చేసిన వర్క్లో ఇతనికి వచ్చిన అమౌంట్, ఇతనికి అయ్యే ఖర్చులు 75% 25% ఈయన ఆల్రెడీ పే చేసి ఉన్నాడు. ఓకే. వీళ్ళు సెలెక్షన్స్ సంవత్సరాలు పక్కన పెట్టేసి ఇతను ఇంకో ఈవెంట్ ఇలా చేసేసి ఈ మధ్య కాలంలో 4 చనిపోయారండి ఫోటోగ్రాఫర్స్, ఆత్మహత్య చేసుకున్నారు. జస్ట్ 1 to 2 monthsలో. వరంగల్ అండ్ హైదరాబాద్లో ఒకరు, ఖమ్మం, ఇలా ఫోటోగ్రాఫర్స్ ఎందుకు హత్య చేసుకోవాల్సి ఏర్పడింది. అంటే వాళ్ళకి అంత ప్రాఫిట్స్ ఉండి, అంత సక్సెస్ఫుల్ ఉండి, వాళ్ళు చేసే కష్టానికి ఫలితం వస్తుంది అంటే వాళ్ళు చేసుకోవాల్సిన పరిస్థితి లేదు, ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోవాల్సిన అవసరం. ఎందుకంటే వాళ్ళకి ప్రెజర్స్ పెరిగి ఇటు క్లయింట్స్ ఏమంటుంటారు, మీరు తీశారు మాకు అది లేదు ఇది లేదు. మళ్ళీ ఇక్కడ బ్యాలెన్స్ అమౌంట్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు. కొంతమంది ఏమో ఒక మైండ్ సెట్తో ఆల్బమ్స్ ఇస్తే ఇస్తాంలే అనే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో ఒక రీజన్ చెప్పి ఎంత బడ్జెట్ అయితే అంత బడ్జెట్ కట్ చేయాలని ఉంటారు. ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఎక్కడ సెట్ అవుతాడు. సో అలా చాలామంది సఫర్ అవుతున్నారు కూడా దీంట్లో. ఓకే. సో కానీ ఇలాంటి ఏమన్నా మీరు ఫేస్ చేశారంటారా? అంటే అంటే ఫైనాన్షియల్ వైజే మెయిన్ ఎక్కువగా ఫోటోగ్రాఫర్స్ ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటిది మీ లైఫ్లో ఏదన్నా కానీ ఒక ఎగ్జాంపుల్ కైండ్ ఆఫ్ థింగ్ ఏదైనా ఉందంటారా? సో నా కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి, నేను చిన్నప్పటి నుంచే 10th class నుంచి కెమెరా పట్టుకున్నాను. మా డాడీ ఫోటోగ్రాఫరే, మా డాడీ నుంచి వచ్చిన విద్య ఇది. సో అప్పటి నుంచి నాకు ప్యాషన్తో వర్క్ చేస్తూ వచ్చాను. అంటే ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్క్షాప్స్కి వెళ్ళడం, అక్కడక్కడ వర్క్షాప్స్లలో చిన్న నాలెడ్జ్ తీసుకోవడం. అందులో మా గురువు తర్వాత మా ఫాదర్ ఫస్ట్ గురువు అయితే, సెకండ్ గురువు ఐరిస్ సత్యం అని చెప్పేసి తను వర్క్షాప్స్ చేస్తుంటాడు. ఓకే. సో తన దగ్గర నేను కొద్ది రోజులు చేశాను. అలా మార్కెట్లో ఒక్కొక్కరి దగ్గర నుంచి కొన్ని నాలెడ్జ్ తీసుకొని మార్కెట్లోకి వచ్చాను. బట్ నాకు అలాంటి సిచ్యువేషన్ ఒక్కసారి ఎదురైంది. ఓకే. అంటే క్లయింట్కి వెడ్డింగ్ చేశాను, తెలిసిన వాళ్ళ సర్కిల్ త్రో వచ్చింది. నేను అడ్వాన్స్ కూడా పెద్దగా అడగలేదు. తర్వాత 1 month తర్వాత నేను వాళ్ళకు అయ్యే ఒక 4 lakhs బిల్లో నాకు ఇచ్చింది 1 lakh. ఇంకా 3 lakhs బ్యాలెన్స్ ఉంది. ఆల్బమ్స్ అన్ని ఇవ్వమ్మ ఇచ్చేసి తీసుకో ఒకేసారి మీకు అనేసరికి సర్లే అనుకొని ఆల్బమ్స్ అన్నీ తీసుకొని వెళ్ళాను. వాళ్ళు లేరు. ఓకే. కట్ చేస్తే వాళ్ళ పక్క వాళ్ళని అడిగాను, ఏమైందంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏదో గొడవలు మొదలైనాయి, రీసెంట్గా వెడ్డింగ్ అయినా కపుల్దే గొడవలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఫోన్ చేస్తే అమ్మ ఆల్బమ్స్ పక్కన పెట్టేసుకో ఇప్పుడు మాకు అక్కర్లేదు అన్నారు. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇక్కడ మాకే ఎఫెక్ట్ అయినాయి. అప్పుడు డిసైడ్ అయ్యా ఓకే, నేను అడ్వాన్స్ 50% తీసుకోవాలి. ఓకే. ఈవెంట్ వైజ్గా ఎండ్ వరకల్లా అమౌంట్ క్లియర్ చేసుకోవాలి.
నేను 2 ఈవెంట్స్ చేస్తానా 3 ఈవెంట్స్ చేస్తానా నాకు ఇంపార్టెంట్ కాదు. చేసే ఈవెంట్ సక్సెస్ఫుల్గా చేయాలి. అండ్ నేను నా కొటేషన్లో కూడా డెలివరబుల్స్ టైమింగ్స్ అండ్ పేమెంట్ షెడ్యూల్స్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేస్తాను. ఆ షెడ్యూల్ ప్రకారంగా డెలివరీ చేస్తున్నాను, అదే షెడ్యూల్ ప్రకారంగా పేమెంట్స్ తీసుకుంటున్నాను. నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు క్లయింట్స్తో నాకు ప్రాబ్లమ్స్ లేవు, నాతో క్లయింట్స్కి ప్రాబ్లం లేవు. అంటే ఒక సిస్టమ్ ప్లాన్ చేసుకున్నాను నేను. సో ఇలా ప్లాన్ చేసుకుంటే ప్రతి ఫోటోగ్రాఫర్ 100% సక్సెస్ అవుతాడు. ఓకే. అండ్ మనం స్టార్టింగ్లో నేను ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు చెప్పాను కదా, ఏంటంటే కెమెరా పట్టుకున్నాడు ప్రతి ఒక్కడు ఫోటోగ్రాఫర్ అయిపోతున్నాడు అని చెప్పేసి. అసలు ఈ ఫీల్డ్లో సో సక్సెస్ రేట్ అనేది ఎంతవరకు ఉందంటారు? సక్సెస్ రేటు చాలా బాగుంటుంది, కానీ మీరు ఇందాక అన్నారు కదా కెమెరా పట్టుకోగానే ఫోటోగ్రాఫర్ అవుతాడని. ఆ ఓవర్ కాన్ఫిడెంటే సక్సెస్ రేట్ని తగ్గిస్తుంది. సో మేజర్గా కెమెరాకి ఎక్స్పీరియన్స్ మోర్ ఇంపార్టెంట్. మంచి ఫోటోగ్రాఫర్ దగ్గర ట్రైన్ అవ్వాలి. ఐదర్ జేఎన్టీ లాంటి కాలేజీలలో కానీ ప్రైవేట్ కోర్సెస్ కూడా ఉన్నాయి ఫోటోగ్రఫీలో, అక్కడ వెళ్ళి ఒక 3-4 ఇయర్స్ ట్రైన్ అవ్వాలి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫోటోగ్రాఫర్కి ప్యాషన్ ఉండాలి. మెయిన్ ప్యాషన్ ఉంటే ఏదైనా కొట్టే. వేరే బిజినెస్లు వేరు, ఫోటోగ్రఫీ వేరు, ఇది ఆర్ట్ ఫీల్డ్. ప్యాషన్తో ఫస్ట్ ఈ రంగంలోకి రావాలి, ప్యాషన్తో వర్క్ చేయాలి, క్రియేటివిటీ వర్క్ ఉండాలి. ఎందుకంటే కెమెరా పట్టుకున్నా పట్టుకోకపోయినా ఇప్పుడు మొబైల్స్లో కూడా కొంతమంది చాలా క్రియేటివిటీ వర్కులు చేస్తున్నారు. అసలు రీల్స్లలో చూస్తుంటే వాళ్ళు ఒక చిన్న మొబైల్తో ఫోటోగ్రాఫర్ కూడా కాదు, వాళ్ళు ఒక చిన్న చిన్న ఐడియాస్ ఉంటాయి. ఒకసారి నాకే అనిపిస్తుంది ఇంత బాగా చేస్తున్నారా వీళ్ళు అంటే. ప్యాషన్ ఇంపార్టెంట్ అక్కడ, కెమెరా కూడా కాదు. ఫస్ట్ ప్యాషన్ ఉందానికి ఆటోమేటిక్గా క్రియేటివిటీ ఐడియా వస్తుంది, ఆటోమేటిక్గా వర్క్ బాగా చేస్తాం. ఆ వర్క్ బాగా చేస్తే ఆటోమేటిక్గా మనకు పేరు వస్తుంది, బిజినెస్ వస్తుంది, సక్సెస్ అవుతాం. అదే ప్యాషన్ లేకుండా ఇందులో ఏదో డబ్బులు వస్తున్నాయి కదా, ఇలా తీయగానే అలా ఫొటోస్ వస్తున్నాయి కదా, ఇలా తీయగానే అలా అమౌంట్ ఇస్తున్నారు కదా, 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు వినబడుతుంటాయి కదా సరౌండింగ్లో, అది ఒక్కటే సౌండ్స్ వినబడి దిగితే మాత్రం అట్టర్లీ ఫెయిల్ అవుతారు. ఓకే. ప్యాషన్తో వర్క్ చేస్తే 100% సక్సెస్. అంటే ఒక ఫోటోగ్రఫీ ఫీల్డే కాదు, ఎనీ ఫీల్డ్ ప్యాషన్తో వర్క్ ఉంటే ఆర్ట్ ఫీల్డ్లో ఫుల్ సక్సెస్. యాజ్ పర్ స్టాటిస్టికల్గా నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అయితే సో త్రూఅవుట్ 100%లో ఓన్లీ 15% మాత్రమే సర్వైవ్ అవుతున్నారు. మిగతా 85% అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడము అలా అనేది జరుగుతూ ఉంది. మెయిన్ మీరు చెప్పిన దానికి ఇప్పుడైతే పొంతనైతే నాకు ఖచ్చితంగా కుదిరింది. అండ్ బిఫోర్ క్లోజింగ్ దట్, మన ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు యాక్చువల్గా మీరు ఇప్పటి వరకు యూజువల్గా బయట జరుగుతున్న దానిలలో ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ ఎంత హ్యూజ్గా ఉందో అర్థమైపోయింది. సో మీరు చేసిన దాంట్లో ద హయ్యెస్ట్ బడ్జెట్ ఎంత? నేను 25 lakhs వరకు చేశానండి. నేను 25 lakhs. సో దానికి రిలేటెడ్గా ఇక్కడ బడ్జెట్ 25 lakhs కనబడుతుంది కదా, 25 lakhs అనుకుంటున్నారు. బట్ ఆ 25 lakhs ఆ రేంజ్లోనే వాళ్ళ క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, అన్ని ఈవెంట్స్ ఉంటాయి, అంతమంది కెమెరామెన్స్ని అంతమంది ప్రొఫెషనల్స్ని పెట్టాల్సి వస్తుంది. సో అలాంటి లెవెల్లోనే ప్రొడక్షన్ జరుగుతుంది, అలాంటి లెవెల్లోనే ఆల్బమ్స్ కానివ్వండి, ఎనీవే ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ ఆ రేంజ్లోనే ఇవ్వాల్సి వస్తుంది. సో రిక్వైర్మెంట్ 25 lakhs క్లయింట్ మన దగ్గర పెడుతున్నాడంటే అది చూసే ఇస్తారు. అంటే ఒట్టిగా డబ్బులేం ఊరికే రావు కదా ఎవరికి. ఒక క్రియేటివ్ వర్క్, ఆ థాట్స్ అనేది ఉంటేనే సో ఆ రేంజ్కి అనేది వెళ్ళిపోతారు అన్నమాట. ఎవరైనా కానీ ఇంత సక్సెస్ అయ్యారు అంటే ఖచ్చితంగా ఆ డౌన్ అనేది ఖచ్చితంగా చూసే ఉంటారు. అండ్ మీ లైఫ్లో మీరు చూసిన ఘోరమైన డౌన్ కానీ ఒక ఫెయిల్యూర్ లాంటిది ఏదైనా ఉండే ఉంటుంది కదా, సో అది ఏదైనా చెప్తారా? డౌన్ అనేది ఒకటి ఉంది. అంటే డౌన్ నుంచి నేను స్టార్ట్ అయ్యాను యాక్చువల్ చెప్పాలంటే. ఓకే. ఆ డౌన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలా సఫర్ అవుతారు ఆ ఫోటోగ్రాఫర్స్ కూడా నాకు తెలుసు, ఎందుకంటే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను కాబట్టి. నేను లర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మా ఊళ్ళో ఒక 4 స్టూడియోలు ఉండేటివి. ఓకే. అందులో నేను కొత్తగా మా డాడీ నేను స్టార్ట్ చేసిన స్టూడియో మా చిన్న స్టూడియో ఒక విలేజ్ అవతల ఉండేది. సో ఆ టైంలో కొంచెం బెటర్ ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ స్టూడియోకి వెళ్ళేవాడిని నేను. బట్ వాళ్ళ క్లయింట్స్కి ఎప్పుడన్నా ఆల్బమ్ చూపించేవాళ్ళు, ఇట్లా నేను వెళ్ళగానే ఆల్బమ్ తీసి లోపల పెట్టేవాళ్ళు. ఎందుకు అలాగా? అంటే తన వర్క్ స్టైల్ నేను నేర్చుకుంటానేమో అనేసి. అది తర్వాత ఎలాగైనా బయట వస్తుంది, అది వేరే విషయం. అంటే తను వెళ్ళి అండ్ తను షూట్ చేసేటప్పుడు వెళ్ళి చూడాలనుకునేవాడిని, ఎందుకంటే వాళ్ళ సీనియర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని చెప్పి. నేను అంటే మామూలుగా ఫ్రెండ్లీగానే ఉంటుంటేమి, ఆ టైం వచ్చేసరికి వాళ్ళు మాత్రం ఒకసారి ప్రసాద్ బయట నిలబడతా, నేను ఫోటోలు తీస్తా అంటే నేను నిజంగా నిర్మోహమాటంగా చూద్దామన్న మీ ఫోటోలు ఎలా తీస్తారో కొంచెం నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, నేను రీసెంట్గా పెట్టుకున్నా కదా స్టూడియో అంటే, లేదమ్మా ప్లీజ్ ఇది ప్రొఫెషనల్ కదా అనేవాళ్ళు నవ్వుతూ. సర్లే అని చెప్పి నేను బయటకు వచ్చేవాడిని. అప్పుడు చాలా బాధపడుతుంటే నేను, అంటే మనకు నేర్చుకోవడం కూడా అవకాశం లేదు. అంటే నేను ఇది చెప్పే విషయం ఏంటంటే 20 years బిఫోర్, అప్పుడు మనకు ఇంటర్నెట్, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు ఏవి లేవు నేర్చుకోవడానికి కూడా. సో నేను అప్పుడు ఇంకా నేను ఏదో ఒకటి సాధించాలి అని చెప్పి నేను బయటికి వచ్చేసి
బయట ఎవరు వర్క్షాప్స్ చేస్తున్నారు, ఎవరు నేర్పిస్తున్నారు, ఎవరి దగ్గరికి వెళ్తే నాలెడ్జ్ వస్తుందని చెప్పేసి అప్పుడు నేను చెప్పాను కదా గురువు గారు ఐరి సత్యం గారి దగ్గరికి వెళ్ళి తను నిజంగా చెప్పాలంటే తాను బాగా సపోర్ట్, తన లైటింగ్లో బ్రహ్మ అని చెప్పొచ్చు. అంటే ఒక ఫోటోగ్రఫీకి కెమెరా లెన్స్ ఎంత ఇంపార్టెంటో అంతకంటే డబల్ ఇంపార్టెంట్ లైటింగ్. లైటింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ లైటింగ్తోనే ఫోటోగ్రఫీలో మార్పులు చాలా జరుగుతాయి. సో అతని దగ్గర నేను అదొకటి చాలా బాగా నేర్చుకున్నాను, చాలా బాగా నేర్పించాడు మా గురువు గారు. అసలు ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేను. సీరియస్లీ చాలా బాగా ఓపెన్గా చెప్పేవాడు, ఎలాంటి హైడెన్స్ ఉంచేవాడు కాదు. దాని తర్వాత నేను మనకు రీసెంట్గా లాక్డౌన్ టైంలో ఇంట్లో ఖాళీ కూర్చుంటున్నాను. ఖాళీ కూర్చుండే బదులు ఏదో ఒక ఫోటోగ్రఫర్కి సజెషన్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి మొబైల్తో చిన్న చిన్న ఐడియాస్ ఇచ్చాను. మేకింగ్స్ ఓకే, ఎలా చేయాలి ఈ ఫోటోషూట్, టేబుల్ టాప్ ఫోటోగ్రఫీ ఎలా చేయాలి, చిన్న చిన్న రింగ్స్ ఫోటోగ్రఫీ ఎలా చేయాలి. ప్రసాద్ పిక్టోరియల్స్ అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నాకు సంబంధించిన నాకున్న ఎక్స్పీరియన్స్లో ఎంతో కొంతమంది ఫోటోగ్రఫర్కి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను కొన్ని వీడియోస్ స్టార్ట్ చేశాను. ఇప్పటికీ ఆ యూట్యూబ్ ఛానల్ రన్ అవుతుంది. అంటే లర్నర్స్కి ఉపయోగపడేలా, బిగినర్స్కి ఉపయోగపడేలా ఉండాలని చెప్పేసి నేను ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దాంట్లో నాకున్న ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను చూశాను, అంటే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక విషయం తెలుసుకోవాలంటే ఎంత కష్టం అవుద్దని చెప్పేసి. అలాంటి లర్నర్స్కి ఉపయోగపడేలా నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అది ఇప్పటికి మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ ఇప్పటికీ నేను కొత్త కొత్త వర్క్స్ చేసిన, కొత్త వ్లాగ్స్ మన ప్రీ వెడ్డింగ్స్ లాంగ్ వెళ్ళిపోయినా ఎలా ప్లాన్ చేసుకోవాలి, లైటింగ్ ఏంటి, ఎవ్రీథింగ్ నేను డీటెయిలింగ్గా ఇస్తున్నాను దాంట్లో. ఓకే, అంటే వాళ్ళ అండ్ కేవలము వెడ్డింగ్ ఫోటోగ్రఫర్గానే కాకుండా యూజువల్లీ మూవీస్కి కానీ అండ్ వేరే ఈవెంట్స్కి కానీ వర్క్ చేసే ఉంటారు. మీరు చేసిన పెద్ద మూవీస్ కానీ లేకపోతే ఏదైనా ఈవెంట్స్ ఏదైనా ఉన్నాయా? యా ఉన్నాయండి. సో నేను లైగర్ మూవీకి ఫోటోషూట్ చేశాను, అండ్ రొమాంటిక్ మూవీ, ఇవి ప్రమోషన్ యాడ్ షూట్స్ ఏవైతే ఉన్నాయో ప్రమోషన్ పర్పస్ పోస్టర్స్ మీద కావాల్సిన పిక్చర్స్ అన్ని నేనే షూట్ చేశాను. అవే కాకుండా కొన్ని హాస్పిటల్ యాడ్ షూట్ చేశాను. అండ్ రష్మిక మందాన నదియా కాంబినేషన్లో కూడా కొన్ని యాడ్ షూట్స్ చేశాను నేను. సూపర్. పూరి గారితో మీరు వర్క్ చేశారు కదా, ఆయన వర్క్ స్టైల్ అనేది ఎలా అనిపించింది మీకు? ఎక్సలెంట్ పర్సన్. అసలు అంటే మన క్రియేటివిటీకి వదిలేస్తాడు. నేనే ఫస్ట్ అంటే ఆ లైగర్ చేసేటప్పుడు నేను అంటే తన టేస్ట్ మనం చూస్తాం కదా, దానికి రిలేటెడ్గా నేను రెఫరెన్స్ పిక్చర్స్ మొబైల్లో స్క్రీన్ షాట్ చేసుకొని తన దగ్గరికి వెళ్ళి తీసి చూపించాను. సార్ నేను ఇలా అనుకుంటున్నాను, మీకు ఓకేనా, ఇలా అయితే నేను నెక్స్ట్ ఆ ఫోటోషూట్ టైం ఇస్తారు కాస్త మనకి, ఆ టైంలో ఆ పిక్చర్స్ని తీయాలి అన్నట్టు. ఎక్సలెంట్ అమ్మా, బాగా చేసావు, వెళ్ళిపో అని చెప్పి సింగిల్ టేక్లో చెప్పాడు. సో నేను ఏమంటాడో అంటే మీరే అంటే ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాడో అని అనుకున్నాను. బట్ సీరియస్లీ అంటే ఒక క్రియేటివిటీ ఐడియా మనకు ఉంది అంటే తనకు చెప్తే ఇమీడియట్లీ తనకు బాగా అనిపించిందంటే మాత్రం అప్రూవల్ ఇచ్చేస్తాడు. ఎలాంటిది మీరు నాకు ఫైనల్ చేయకుండా మీరు ఎలా డిసిషన్ తీసుకుంటారని ఇలాంటి వర్డ్స్ ఏం వాడాడు. ఎక్సలెంట్ పర్సన్, తనతో చాలా బాగా అనిపించింది, నాకు హ్యాపీగా చేశాను వర్క్. మొత్తానికైతే పూరి గారి దగ్గర అయితే క్రియేటివ్ ఫ్రీడమ్ అనేది చాలా బాగుంటుంది అంటారు. 100%. ఓకే, అండ్ మోడలింగ్ ఫోటోగ్రఫీ అనేది కూడా అంటారు కదా. సో ఆ మోడలింగ్ ఫోటోగ్రఫీస్ చేసేటప్పుడు హౌ డూ యూ ఫీల్? కొన్ని అయితే లిమిట్కి మించి అనేది ఉన్నట్టు ఉంటాయి. సో అది ఎలా ఉంటాయి, ఏంటి అసలు షూట్స్ ఎలా చేస్తారంటారు? యా, డిపెండింగ్ క్లయింట్ రిక్వైర్మెంట్. అంటే మోడలింగ్ ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీలో వస్తారు మన దగ్గరికి. ఒకరు ఓన్లీ యాడ్స్ పర్పస్ అని వస్తారు, ఒకరు మోడలింగ్ చేసి ర్యాంప్ వాక్ గురించి వస్తారు, ఒక్కొక్కరు యాక్టర్స్ కావాలని వస్తారు. డిపెండింగ్ వాళ్ళ ఫేస్, వాళ్ళ బాడీ, వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మేము సజెషన్ ఇచ్చి ఆ వర్క్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ఇచ్చే పిక్చర్సే వాళ్ళ ప్రమోషన్కి కావచ్చు, వాళ్ళ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ లైఫ్కి సంబంధించిన ప్రజెంటేషన్ కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రొఫెషనల్గా థింక్ చేసి చేస్తాం. సో మొత్తానికైతే ఒక బిగినర్స్కి సో వాళ్ళు కెరీర్ అనేది ఈ ఫీల్డ్లో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మీరు మంచి మంచి సజెషన్స్ అనేది కూడా ఇస్తూ ఉన్నారు. అండ్ కానీ మీరు వింటూ ఉంటే కూడా సో మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు అనేది కూడా మీ గురించి తెలుసుకుంటే నాకు అర్థమైంది. యూ స్టార్టెడ్ ఫ్రమ్ ద స్క్రాచ్, ఒక విలేజ్ బాయ్ వచ్చి ఈరోజు హైదరాబాద్లో కూడా ఒక లీడింగ్ ఫోటోగ్రాఫర్ లాగా వచ్చి సో యూ ఆర్ డూయింగ్ గుడ్ అంటే ఇట్స్ వెరీ హ్యాపీ. సో ఇలాంటి మరెన్నో కూడా చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఫోటోగ్రఫీలో సో ఇన్ని లోటుపాట్లు ఉంటాయి, అందులో కూడా చావులు బతుకులు కూడా ఉంటాయని చెప్పేసి నిజంగా ఒక కొత్త విజన్ అనేది అంటే కొత్త పాయింట్ అనేది కూడా మాకు చూపించారు. సో థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో గైస్, ఓన్లీ కెమెరా పట్టుకున్నంత మాత్రాన కాదు, సో ఒక ప్యాషన్తో ఏం చేసినా కానీ సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందని కూడా మరి సీనియర్ ఫోటోగ్రాఫర్ ఇక్కడ ప్రసాద్ గారు కూడా చెప్పారు. అది మాత్రం నిజమండి. ఎవ్వరు ఏం చెప్పినా కానీ ఇక్కడ యాంకరింగ్ చేస్తున్నా, లేకపోతే డైరెక్షన్ చేస్తున్నా, లేకపోతే మనకి ఇష్టమైన పనిని ఒక ప్యాషన్తో చేశారంటే సక్సెస్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో గైస్, ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.